హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను సింపుల్ టాప్ అనేది పార్టీ వేర్ టాప్ ఎలా కటింగ్ అండ్ స్టిచింగ్ చేసుకోవచ్చు అది ఫుల్ ట్యూటోరియల్ ఇప్పిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్గా ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ చేస్తున్నాను. పైనుంచి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం తీస్తున్నాను. అండ్ టోటల్ టాప్ లెంత్ వచ్చేసి 36 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ అండ్ షోల్డర్ కలిపి నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 2.5 ఇంచెస్ అని నెక్ విడ్త్ అండ్ 3 ఇంచెస్ అనేది షోల్డర్ తీసుకుంటున్నాను. అండ్ ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ పైనుంచి 13 ఇంచెస్కి అనేది నేను వేస్ట్ లెంత్ అండ్ 21 ఇంచెస్కి అనేది హిప్ లెంత్ తీసుకుంటున్నాను. చెస్ట్ వచ్చేసి 8 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 8 ఇంచెస్ అండ్ హిప్ దగ్గర వచ్చేసి 8.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. హిప్ దగ్గర 8.5 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి కింద నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా 9.5 తీసుకుంటున్నాను. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ వీ షేప్ అనేది డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్, దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు నెక్ అనేది ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత టర్న్ కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ పెట్టుకొని టర్న్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ బ్యాక్ నెక్ వచ్చేసి నేను రౌండ్ నెక్కే పెడుతున్నాను. అండ్ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నాను. సో ఇలా స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మొత్తం లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. ఇలాగ రెడీ చేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ అనేవి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత దీనికి షోల్డర్స్ అనేది అటాచ్ చేసేసుకోవడమే. షోల్డర్ అటాచ్ చేసేసుకోవడం అయిపోయిన తర్వాత హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. సో చాలా ఈజీగా మనం అనేది సింపుల్గా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే. సో ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ చేశాను. అండ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ పైనుంచి 3 ఇంచెస్కి అనేది మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కర్వ్ అనేది డ్రా చేస్తున్నాను. ఇది నార్మల్ హ్యాండ్సేనండి. సో కిందన లూజ్ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ 2 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మార్క్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత దీనికి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసేసుకుంటున్నాను. సో అటాచ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ మనం షోల్డర్స్ అనేవి అటాచ్ చేసుకున్నాం కదా, దానికి హ్యాండ్స్ అనేవి వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసేసుకోవడమే. సో ఇక్కడ నేను సైడ్ జాయింట్స్ కూడా ఎలా చేసుకోవచ్చు అనేది డీటెయిల్గా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీరు వీడియోని ఎండ్ వరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను ఏంటంటే ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం కోసం 1.5 ఇంచెస్ తీసుకున్నాను. సో 1.5 ఇంచెస్లోనే నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.